నా పేరు డాక్టర్ కొండపల్లి స్వామి, న్యూరాలజిస్ట్, అశ్విని హాస్పిటల్. ఈరోజు మనం పక్షవాతం గురించి తెలుసుకుందాం. పక్షవాతం అనేది చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు ఇంగ్లీష్‌లో. స్ట్రోక్ అంటే చాలా మంది హార్ట్ స్ట్రోకా, బ్రెయిన్ స్ట్రోకా అని కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కానీ స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ గానే తీసుకోవాలి. హార్ట్‌కొచ్చే దానిని మనం హార్ట్ అటాక్ అంటాం. సో, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ లేదంటే బ్రెయిన్‌లో క్లాట్, రక్తం గడ్డగట్టింది అని చెప్పి నానా అర్థాలుగా పిలుస్తా ఉంటారు. ఈరోజు మనం పక్షవాతం గురించి తెలుసుకుందాం. పక్షవాతం 2 రకాలండి. ఒకటి రక్తనాళంలో రక్తం గడ్డగట్టడం. దానివల్ల రక్త సరఫరా బ్రెయిన్‌కి, మెదడుకి రక్త సరఫరా తగ్గడం వల్ల మనకి కాలు, చేయి పడిపోవడం అనేది జరుగుతుంది. పక్షవాతం వస్తుంది. ఇది మొదటిది. దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఇంగ్లీష్‌లో ఇంకా ఇన్ఫార్క్ట్ అని కూడా అంటారు. రెండవది రక్తనాళాలు చితికిపోవడం. బ్రెయిన్‌లో మెదడుకు సంబంధించిన రక్తనాళాలు చితికడం. ఇది ఎందుకొస్తుందంటే బీపీ ఎక్కువైనప్పుడు గాని, అధిక బీపీ కంట్రోల్‌లో లేనప్పుడు కానీ రక్తనాళాలు చితికి బ్రెయిన్‌లో రక్తం గడ్డగడుతుంది. సో, ఇది రెండో రకం. మొదటి రకం ఇస్కిమిక్ స్ట్రోక్. రెండో రకం రక్తనాళాలు చితికిపోతుంది. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. సో, ఇవి ఎందుకొస్తాయి? పక్షవాతం రావడానికి కారణాలు తెలుసుకుందాం. అందులో మొదటిగా షుగర్ అండి. కంట్రోల్‌లో లేని షుగర్. అన్‌కంట్రోల్డ్ షుగర్స్ లేదా కంట్రోల్‌లో లేని బీపీ, అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు మనం పక్షవాతం రావడానికి గల కారణాలు తెలుసుకుందాం. దాంట్లో మేజర్ ఏందంటే బీపీ ఎక్కువవ్వడం, లేదా షుగర్ ఎక్కువవ్వడం, కొలెస్ట్రాల్ ఎక్కువవ్వడం అంటే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్, కొవ్వు శాతం ఎక్కువవ్వడం, లేదా స్మోకింగ్ అధికంగా చేయడం అండ్ మందు తాగడం, లేదా వ్యాయామం సరిగ్గా లేకపోవడం. ఇవి మేజర్ కారణాలు పక్షవాతం రావడానికి కారణాలు. ఎవరైతే షుగర్స్ కంట్రోల్‌లో పెట్టుకోలేరో, లేదా బీపీ కంట్రోల్‌లో లేదో ఈ పక్షవాతం వచ్చే అవకాశం చాలా ఎక్కువుంటుంది. ఇప్పుడు మనం పక్షవాతం అని తెలుసుకోవడం ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మంది ప్రజలకి పక్షవాతం అనేది తెలీదు. ఇది పక్షవాత లక్షణాలని తెలీదు. పక్షవాతం అంటే ఒక కాలు, చేయి పడిపోవడం ఒక్కటే పక్షవాతం అనుకుంటారు. కానీ పక్షవాతం అనేది అదొక్కటే కాదండి. దానికి బీ ఫాస్ట్ అని ఒక కోడ్ ఉంటుంది. పక్షవాత లక్షణాలు తెలుసుకోవడానికి. బీ అంటే బ్యాలెన్సింగ్. ఎవరైనా సరే సరిగ్గా నడవడం లేదు. తూగిపోతున్నారు. నడుస్తుంటే ఒక పక్కకు తూగిపోతున్నారు. ఈ అంటే ఐస్. కళ్ళు కొంచెం సరిగ్గా కనిపించట్లేదు. లేకపోతే కంటి చూపులో 2గా డబుల్‌గా కనిపిస్తున్నాయని చెప్పిన. ఎఫ్. ఎఫ్ అంటే ఫేస్. మూతి వంకర పోవడం కానీ, నోరు జారడం కానీ. ఏ. ఆర్మ్. ఆర్మ్ అంటే చెయ్యి. చెయ్యి సరిగ్గా లేవలేకపోవడం గానీ. ఎస్ అంటే స్పీచ్. స్పీచ్‌లో మాట సరిగ్గా రాకపోయినా, నత్తొచ్చినా. టీ అంటే టైం. టైం చూసుకోవాలండి. సో, ఎవరికైతే నడక సరిగ్గా లేదో, లేదా కాలు, చేయి సరిగ్గా లేవడం లేదో, ఎవరికైతే కంటి చూపు సరిగ్గా రాలేదో, లేదా మూతి వంకర పోతుంది, లేదంటే మాట సరిగ్గా రావట్లేదో, ఇవన్నీ పక్షవాతం లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న వారిని వెంటనే గనక హాస్పిటల్‌కి తీసుకొస్తే సీటీ స్కాన్ చేసి మన మొదటి రకమైన పక్షవాతమా, రెండో రకమైన పక్షవాతమా అంటే ఇస్కిమిక్ స్ట్రోకా, రక్తంలో గడ్డగట్టిందా, లేకపోతే రక్తనాళాలు చితికినాయా, హెమరేజిక్ స్ట్రోకా అని గుర్తించగలం. దీన్ని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. సో, బీ ఫాస్ట్ అనే కోడ్‌ని గుర్తుంచుకోవాలండి. ఈ విషయం చాలా మందికి తెలియక పక్షవాతం వచ్చినా గాని ఇంట్లోనే ఉంచుకొని ట్రీట్మెంట్ డిలే అవుతుంది. ట్రీట్మెంట్ డిలే అవ్వడం వల్ల పేషెంట్‌కొచ్చిన పక్షవాతం చాలా స్లోగా రికవరీ ఉంటది. సో, ఈ పక్షవాత లక్షణాలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? సో, పక్షవాతం వచ్చినంక పేషెంట్‌ని గనక హాస్పిటల్‌కి తీసుకొస్తే వీలైనంత తొందరగా తీసుకొస్తే సీటీ స్కాన్ ద్వారా గాని, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా గాని పేషెంట్‌కి రక్తం గడ్డగట్టిందా, రక్తనాళాలు చితికినాయా అని నిర్ధారణకు రావచ్చు. దాని తర్వాత పేషెంట్‌కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇయ్యాలనేది డిసైడ్ అవుతది. దీంట్లో ముఖ్యంగా రక్తం గడ్డకట్టిన వారికి పక్షవాతం వచ్చిన 4 గంటల్లోపు గనక హాస్పిటల్‌కి తీసుకువస్తే 4:30 గంటలని చెప్తారండి. కానీ 4-6 గంటల్లోపు గనక హాస్పిటల్‌కి తీసుకువస్తే అది సీటీ ద్వారా ఇస్కిమిక్ స్ట్రోక్ అని రికగ్నైజ్ చేయగలిగితే థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డకట్టినది త్వరగా కరిగిపోయి మనిషి కోలుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే పక్షవాతం వచ్చిన 4-4:30 గంటల్లోపు గనక హాస్పిటల్‌లోకి తీసుకొస్తేనే ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి కుదురుతుంది. దాన్ని థ్రాంబోలైసిస్ ప్రక్రియ అంటారు. మెయిన్‌గా ఈ పక్షవాతం రాకుండా ఏం చేయాలి? పక్షవాతం రాకుండా మినిమమ్ రోజు వ్యాయామం చేయాలండి. 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళందరూ షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే రక్తంలో ఉన్న కొవ్వు శాతాన్ని కూడా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. వీటితో పాటు స్మోకింగ్ గాని, ఆల్కహాల్ గాని అన్నీ స్టాప్ చేయాలి. అండ్ అనవసరమైన తిండి పదార్థాలు తీసుకోవద్దు. బీపీ, షుగరు, థైరాయిడ్ వీటి గురించి బయట ఒక అపోహ ఉందండి. అది ఏంటంటే చాలా మంది మందులు వాడిన తర్వాత బీపీ, షుగరు, థైరాయిడ్ కంట్రోల్‌కొచ్చాయి గదని చెప్పి చాలా మంది మందులు ఆపేస్తున్నారు. ఒక్కసారి గనుక అవి ఆపేస్తే అవి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటది. సో, మందులు ఆపొద్దండి. డాక్టర్ సలహాలు లేకుండా మందులు ఆపొద్దండి.